హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే తెలంగాణ స్పెషల్ మురుకులు అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా వచ్చాయి. చాలా సింపుల్గా చేస్తున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఈ మురుకులను ఎలా ప్రిపేర్ చేద్దామో చూసేద్దాం. ముందుగానైతే ఒక బేషన్ తట్టునైతే తీసుకొని అందులో తగినంత పొడి నూకల పిండిని అయితే పోసుకోవాలి. నేను అప్పుడే మిల్లుకు పట్టించుకొని వచ్చానండి. ఆ నూకల పిండి కూడా బాగా కాలుతుంది. మనం పిండి పట్టించుకునేటప్పుడు కూడా మెత్తగా పట్టించుకోవాలి, బరకగానైతే పట్టించుకోవద్దు. మనం మిల్లుకు పట్టించుకునేటప్పుడు వాళ్ళకి మెత్తగా పట్టండి అంటే వాళ్ళే పడతారు. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. నేను కారం చాలా తక్కువనే వేసుకున్నానండి. కావాలనుకుంటే మీరు ఇంకొక 1 టేబుల్ స్పూన్ కూడా కారం వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకున్నాను. తర్వాత జీలకర్ర ఓమన్ అయితే వేసుకుంటున్నాను. నేను వీటిని రెండింటిని ఒకటే బాక్స్లో పెట్టేశాను కాబట్టి అవి రెండు కలిసిపోయాయి. అందుకే అవి అట్లనే వేసేసాను నేనైతే. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కారం నేను కొంచెం తక్కువనే వేసుకున్నానండి, ఎందుకంటే ఇవి పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం చాలా తక్కువగా వేశాను. ఇవి పిల్లలు ఛాయలలో కూడా వేసుకొని తింటారు కాబట్టి కారం తక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుందని నేనైతే చాలా తక్కువగా కారం అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత నేను నువ్వులు మర్చిపోయాను, గుర్తుకొచ్చింది. అప్పుడు మళ్ళీ నువ్వులు అయితే వేస్తున్నాను. నువ్వులు వేసాక కూడా మళ్ళీ ఒకసారి పిండిని అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం పిండిని కలిపేసిన తర్వాత మనం వాటర్ వేసి పిండిని అయితే తడిపేసుకోవాలి. పిండిని తడిపేసుకునే ముందు మనమైతే కొద్దిగా పిండిని తీసుకొని టేస్ట్ చేయాలి. అది సాల్ట్, కారం అవన్నీ సరిపోయినాయా లేదా అని కొంచెం పిండిని టేస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అలా కాదు, మాకు టేస్ట్ అలా తెలియదు అనుకున్న వాళ్ళు అయితే కొంచెం పిండిని తడిపేసుకొని ఒక 2 మురుకుల వరకు చేసుకొని ఆ మురుకులను టేస్ట్ చేశారంటే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఆ మురుకులలో అన్ని ఐటమ్స్ కరెక్ట్ పడ్డాయి అంటేనేమో ఏం కాదు, లేదా సాల్టో కారమో ఇంకేదైనా తక్కువ పడ్డట్లు అని మీకు అనిపించినట్లయితే మళ్ళీ అవన్నీ సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోండి, ఇంకేదైనా తక్కువైనా కూడా వేసుకొని మళ్ళీ పిండిని మొత్తం కలిపేసుకున్న తర్వాతనే వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మొత్తం తడిపేసుకోవాలి. నేనైతే ఎప్పుడు మురుకులు చేసినా ఇంకా వేరే ఏ ఐటెం చేసినా సరే నేను ఈ పద్ధతినే ఫాలో అవుతానండి. ఎందుకంటే మురుకులన్నీ చేశాక అవి టేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ తక్కువైనా కారం తక్కువైనా అంత బాగుండేది కదా. అందుకే మనం ముందే టేస్ట్ చేసామనుకోండి, ఇక మురుకులు ఎలా వచ్చాయి అన్న డౌట్ అయితే మనకు ఉండదు. ఇగో నేనైతే ఈ తిప్పే మురుకుల పావును అయితే తీసుకున్నానండి. ఇవి చాలా మంచిగా తిప్పొచ్చు. మనం ఒత్తే మురుకుల పావులు ఉంటాయి కదా, అవి చేతి బాగా నొప్పులేస్తుంది అవి మనం మురుకులను ఒత్తేటప్పుడు అయితే. కాబట్టి ఇది మనం తిప్పేది ఇట్లా తెచ్చుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుందండి చేసుకునేటప్పుడు అయితే. మేము ఈ మురుకుల పావు తెచ్చుకునేటప్పుడే 3 రంధ్రాలది బిల్ల ఉంటుంది కదా, అదైతే రాలేదండి. అందుకోసమే వేరే బిల్లకైతే 3 రంధ్రాలను అయితే పెట్టి, అది వేరే హోల్స్ ఉంటాయి కదా, ఆ హోల్స్లోకి వెళ్ళి పిండి పడకుండా అని ప్లాస్టర్ అయితే వేసేసిండు మా ఆయన. స్టార్టింగ్లో ప్లాస్టర్ అయితే వేసేసి హోల్స్ అయితే పెట్టేసాం, మరి కరెక్ట్గా వస్తాయో రావో అని అనుకున్నాం. కానీ చాలా మంచిగా వచ్చాయండి. ఆ ప్లాస్టర్ కూడా ఊడిపోలేదు. మనం ప్లాస్టరు పై వైపుకు వచ్చేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనం ప్రెస్ చేస్తుంటే ప్లాస్టరు కింది వైపుకు ఉంటే ఊడిపోతుంది. కాబట్టి లోపల వైపుకి అయితే వేసిండు మా ఆయన, చాలా మంచిగా వేసిండు. ఇక బిల్ల లేనందుకైతే ఈ విధంగానైతే చేసామండి మేమైతే. ఇక పిండిని మనం మళ్ళీ ఇందులో పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ తోటి తడిపేసుకున్న తర్వాత మనమైతే ఈ మురుకుల పావులను అయితే పెట్టేసుకోవాలి. పిండి పెట్టేసి పైన మూత క్లోజ్ చేసేసి మనం ఈ విధంగా మురుకులను పోసేసుకున్నడే. చాలా మంచిగా వచ్చాయండి మురుకులు మాత్రం. రెండిటి పైన అయితే మురుకులను అయితే వేసుకుంటున్నానండి. మనం మురుకులను వేసుకునేటప్పుడు హ్యాండిల్ ఉంటుంది కదా గరిటెకు, ఆ హ్యాండిల్ ఉన్న గరిటె మీద మురుకులను వేసుకున్నట్లయితే మనం ఈ మురుకులను ఆయిల్లో వేసుకునేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా మనం పైన చిల్లకుండా ఉంటుంది. ఇలా మురుకులను చేసేసిన తర్వాత నేను ముందే స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ మాత్రం చాలా వేడెక్కింది. ఇప్పుడైతే ఆ మురుకులను అయితే ఆయిల్లోనైతే అయితే వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు చాలా స్లోగా అయితే వేసుకోండి. ఆయిల్లో ఎన్ని మురుకులు పడతాయో అన్ని మురుకులనైతే వేసేసుకోవాలి. నేనైతే అప్పుడే ఒత్తి ఆయిల్నైతే వేసేస్తున్నాను. నేనైతే 4 మురుకుల వరకు అయితే వేసానండి. మీరు పోసుకున్న ఆయిల్ ఎంత అయితే ఉంటుందో ఆయిల్ తగ్గట్టు అయితే మురుకులను అయితే వేసుకోండి. ఇక్కడ మురుకులు కాలుతుంటే మనం ఇంకొక వైపుకు మళ్ళీ మనం మురుకుల పావులో మళ్ళీ పిండి అయితే పెట్టేసుకోవాలి. సమ్మర్ హాలిడేస్ కదా అండి, మా అక్క పిల్లలు మా తమ్ముడు అయితే వచ్చారు కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ మురుకులను అయితే చేశానండి. పిల్లలకైతే నోరు ఎప్పటికీ ఆడుతూనే ఉండాలి కదా అండి. ఇటు పోయి అటు పోయి ఏదో ఒకటి తింటా ఉంటారు.
కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చేస్తే బయట వస్తువులు ఏం తినకుండా ఉంటారు. మురుకుల పావులో పిండిని పెట్టే ముందు మురుకుల పావు లోపట కొద్దిగా వాటర్ అయినా లేకపోతే ఆయిల్ అయినా అద్దిన తర్వాతనే పిండిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన మనం మురుకులు ఒత్తేటప్పుడు చాలా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. నేనైతే వాటర్ని అద్దానండి. మురుకులను ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి అయితే మరలేసుకోవాలి. మురుకులు ఎలా కాలాలి అంటే మనం మురుకులు వేసేటప్పుడు ఆయిల్ మొత్తం ఇట్లా నురుగ పైకి వచ్చింది కదండి, ఆ నురుగ మొత్తం పోయింది అంటే మురుకులు కాలినట్లే. ఆ నురుగ మొత్తం పోయిన తర్వాత మనం మురుకులను ఆయిల్ నుండి తీసేసుకోవాలి. ఈ మురుకులను ఆయిల్ నుండి తీసేసిన తర్వాత ఇంకొక ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసేసుకోవాలి. మనం మురుకులను గరిట మీద వేసుకునేటప్పుడు గరిటకు ఆయిల్ ఉండే విధంగా చూసుకోవాలి. ఆయిల్ లేనట్లయితే ఆ పిండి గరిటకే అత్తుకుంటుంది. కాబట్టి గరిటకు ఆయిల్ ఉంటే అత్తుకోకుండా ఉంటుంది. చాలా మంచిగా వస్తాయి మురుకులు అయితే. ఈ విధంగా చేస్తే మురుకులు అయితే కరకరలాడుకుంటూ చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగొచ్చాయి. చాలా అంటే చాలా బాగొచ్చాయి. ఈ సమ్మర్లో పొయ్యి కాడ కూర్చోవాలి అంటేనే అబ్బా అనిపిస్తుంది. అలాంటిది మా అక్క పిల్లలు మా తమ్ముడు కోసం అయితే ఇక కూర్చోలేక తప్పలేదండి. ఏం చేయాలరా అని వాళ్ళని నేను అడిగితే ఇగో ఈ మురుకుల పేర్లు చెప్పిర్రు. అందుకే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చేశాను నేనైతే. ఇక వాళ్ళకైతే మురుకులు ఇచ్చిన టేస్ట్ చేస్తుర్రు. ఎలా ఉన్నాయిరా అంటే చాలా బాగున్నాయి అని చెప్పిర్రు. చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి మురుకులు అయితే. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.